SAP ఓపెన్ చేయండి. SAP ఓపెన్ చేస్తారా? చూడండి. సో ఫేవరెట్ ఎగ్జాంపుల్, రెగ్యులర్ గా కొన్ని టీ కోడ్స్ మనం యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా మనం ఫేవరెట్స్ గా యాడ్ చేసుకోవాలి. రెగ్యులర్ గా కొన్ని టీ కోడ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా మనం ఫేవరెట్ గా యాడ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం. ఓకే, అకౌంటింగ్ లోకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీస్, ఇచ్చేయండి. ఎక్స్టర్నల్ మౌస్ యూజ్ చేయాలి. అండ్ ఎక్స్టర్నల్ మౌస్ ద్వారా మీరు కాన్ఫిగరేషన్ చేయాలన్నా లేదంటే ప్రాక్టీస్ చేయాలన్నా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎక్స్టర్నల్ మౌస్ యూజ్ చేయండి, 100 రూపీస్ లో వస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఫేవరెట్ గా ఎలా యాడ్ చేసుకోవాలి? టీ కోడ్స్ ఏమన్నా ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఫేవరెట్ గా యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాం? కొంచెం పైకి మూవ్ చేయండి, అది కొంచెం పైకి వెళ్ళండి. ఫేవరెట్ కనిపించే విధంగా వెళ్ళండి పైకి, ఇంకా వెళ్ళండి. సో డ్రాగ్ చేయండి. ఒక టీ కోడ్ సెలెక్ట్ చేసుకుని ఫేవరెట్స్ లోకి జస్ట్ వదిలేయండి, అట్లా యాడ్ అవుతుంది ఆటోమేటిక్గా. చూసారు, యాడ్ అయిందా? టీ కోడ్ యాడ్ అయింది. 1 మోర్ టీ కోడ్ యాడ్ చేయండి. చూసారా ఎలా యాడ్ చేసుకున్నామో? ఈ విధంగా మనం టీ కోడ్స్ ని యాడ్ చేసుకోవచ్చు ఫేవరెట్స్ లో. అంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైం పాత్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ గా టీ కోడ్స్ ని యాడ్ చేసుకోవచ్చు, ఫేవరెట్ లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఫేవరెట్ అనేటటువంటి ఒక ఆప్షన్ ద్వారా కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే 1 మోర్ ఆప్షన్ కూడా ఉంది. ఫేవరెట్ పైన రైట్ క్లిక్ చేయండి. ఫేవరెట్స్ పైన రైట్ క్లిక్ చేయండి. ఫేవరెట్ ఎక్కడ ఉంది? పైన ఉంది, వెళ్ళండి. సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేయండి. ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్ అన్నారు చూడండి. ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్ ఎక్కడుంది? మరి మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్తారు? ఫేవరెట్ మీద రైట్, ఫేవరెట్ కిందనే ఉంది కదండి, అది కాదండి. ఇక్కడ కూడా ఇక్కడ ఏం చేయొచ్చు, ఇక్కడ యాడ్ చేయండి. అక్కడ కాదు, అక్కడ వద్దు, ఇక్కడ చేయండి. ఫేవరెట్స్ పైన కింద ఉంది కదా ఫేవరెట్స్, అది అక్కడ రైట్ క్లిక్ చేయమన్నాను. రైట్ క్లిక్ చేయండి. కర్సర్ సెలెక్ట్ లో ఉంది కదా, రైట్ క్లిక్ చేయండి. ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ టీ కూడా యాడ్ చేసుకోవచ్చు. FB70 ఎగ్జాంపుల్ ఇవ్వండి. FB70 ఇవ్వండి. కంటిన్యూ చేయండి. యాడ్ అయింది. FB70 యాడ్ అయిన పైన టీ కూడా అదిగో చూడండి. అలాగే 1 మోర్ టీ కూడా యాడ్ చేద్దాం. ఫేవరెట్ రైట్ క్లిక్ చేయండి. ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్ Sir, I am not able to see in your screen, sir. అందరికీ కనిపిస్తుందా స్క్రీన్? Sorry? స్క్రీన్ అందరికీ కనిపిస్తుందా? Yeah, sir, we can see. Yes, sir, కనిపిస్తుంది సార్. Yes, sir. Yes. మీరు రీజైన్ అవ్వండి. కనిపించిన వాళ్ళు రీజైన్ అవ్వాలి. Okay, sir. I కనిపించిన can వాళ్ళు reach. రీజైన్ అవ్వండి. ఓకే, FB70 ఇవ్వండి. అది ఇచ్చాను సార్. ఎంటర్ చేయండి. FB70 ఇచ్చారా? FB70 ఇచ్చారు. సో FB70, FB60 ఇవ్వండి. FB60 కంటిన్యూ చేయండి. చూసారా, ఫేవరెట్స్ లో యాడ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ గా యూజ్ చేసే టీ కోడ్స్ ని ఫేవరెట్స్ లో యాడ్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే డిలీట్ చేయొచ్చు.
మీరు ఏ టీ కోడ్ని డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ టీ కోడ్ సెలెక్ట్ చేసుకోండి, రైట్ క్లిక్ ఇవ్వండి, సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ ఇవ్వండి, డిలీట్ ఫేవరెట్ తీసుకోండి, చేయండి, డిలీట్ ఫేవరెట్. చూసారా డిలీట్ అయిపోయింది. వన్ మోర్ చేయండి, డిలీట్ ఫేవరెట్. సో అవసరం లేదనుకుంటే మనం డిలీట్ ఫేవరెట్ లోకి వెళ్ళి ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్ ని డిలీట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఫేవరెట్ అనేది టాప్ లో ఉంది. ఫేవరెట్ ని టాప్ లో కాదు కిందకి మూవ్ చేసుకోవచ్చు, కిందకి పైకి మూవ్ చేసుకోవచ్చు. ఫేవరెట్ అనేది టాప్ లో ఉంది. ఎగ్జాంపుల్ ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళండి, ఎగ్జాంపుల్ ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళి టాప్ లో ఎక్స్ట్రాస్ ఉంది. సెట్టింగ్స్, సెట్టింగ్స్ లోకి వెళ్ళారు కదా. డిస్ప్లే ఫేవరెట్స్, ఎండ్ ఆఫ్ డిస్ప్లే ఫేవరెట్స్, ఎండ్ ఆఫ్ ది లిస్ట్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేయండి. కంటిన్యూ. చూసారా ఫేవరెట్స్ అనేది డౌన్ లోకి వెళ్ళిపోయింది, కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోయింది. ఓకే, మెనూ పైకి టాప్ లో కావాలంటే అగైన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళండి. ఐఎమ్ సారీ, ఎక్స్ట్రాస్, సెట్టింగ్స్, రిమూవ్ చేయండి, డిస్ప్లే టెక్నికల్, కంటిన్యూ చేయండి. చూసారా ఫేవరెట్ అనేది టాప్ లో యాడ్ అయిపోయింది. ఇలా చేంజెస్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన విధంగా. ఓకేనా? అసలు మీకు మెయిన్ మెనూ అవసరం లేదనుకుంటున్నారు. ఎగ్జాంపుల్ మెయిన్ మెనూ అనేది అవసరం లేదు, హైట్ చేయొచ్చు, హైట్ చేయొచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళి సెట్టింగ్స్కి వెళ్ళండి, సెట్టింగ్స్, డు నాట్ డిస్ప్లే మెనూ, ఓన్లీ డిస్ప్లే ఫేవరెట్స్, క్లిక్ చేయండి, కంటిన్యూ. చూసారా మెనూ అనేది లేదు ఇక్కడ, మెనూ అవసరం లేదు, మీకు చేంజ్ చేసుకోవచ్చు, కావాలంటే యాడ్ చేసుకుంటారు. హౌ టు హైడ్, అన్హైడ్ చేసాం కదా, హైడ్ చేయొచ్చు. ఎలా చేస్తాము? ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళండి, సెట్టింగ్స్ తీసేయండి, కంటిన్యూ. చూసారా మెనూ యాడ్ అయ్యింది. ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. హౌ టు హైడ్ మెనూ, హౌ టు అన్హైడ్ మెనూ, ఇలా చేసుకోవచ్చు. సో మెనూ కనిపిస్తుంది. ఓకే, అలాగే మీకు రైట్ సైడ్ చూడండి, SAP డెమో సిస్టమ్ అని ఉంది. రైట్ సైడ్ ఒక ఇమేజ్ కనిపిస్తుంది, కంప్లీట్ రైట్ సైడ్, అక్కడ కాదు, కింద SAP డెమో సిస్టమ్ రైట్ సైడ్ అండి, రైట్ సైడ్కి వెళ్ళండి. అది కాదు, రైట్ సైడ్ అంటే పైకి వెళ్తారేంటి మీరు? రైట్ సైడ్ అంటే పైకి ఎందుకు వెళ్తారు? కిందకి రండి, రైట్ సైడ్కి వెళ్ళండి, కర్సర్ రైట్ సైడ్కి మూవ్ చేయండి. రైట్ సైడ్, రైట్ అంటే లెఫ్ట్కి వెళ్తున్నారు మీరు, రైట్ అంటే ఎక్కడ? అది ఆ ఇమేజ్, కంగారు పడకండి. SAP డెమో సిస్టమ్ ఎక్కడ ఉంది? కింద, అదిగో SAP డెమో సిస్టమ్. ఇక్కడ యాక్చువల్గా ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీరు ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళారనుకోండి, కంపెనీ లోగో ఉంటుంది. ఇన్ఫోసిస్ అయితే ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, క్యాప్జెమిని, ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ లోగో కనిపిస్తుంది. ఇక్కడ ఎలా యాడ్ అవుతుంది? ABAP కన్సల్టెంట్ చేస్తారు. ABAP కన్సల్టెంట్ ఇక్కడ లోగో అనేది యాడ్ చేస్తారు. ఇక్కడ లోగో కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళి సెట్టింగ్స్కి వెళ్ళండి, ఎక్స్ట్రాస్, సెట్టింగ్స్, డు నాట్ డిస్ప్లే పిక్చర్ తీసుకోండి, కంటిన్యూ చేయండి. చూసారా పిక్చర్ అనేది లేదు, కనిపించట్లేదు. రైట్ సైడ్ పిక్చర్ ఉందా? అది పిక్చర్ అనేది లేదు, డు నాట్ డిస్ప్లే పిక్చర్. పిక్చర్ యాడ్ చేయాలంటే సెట్టింగ్స్, కంటిన్యూ చేయండి. చూసారా పిక్చర్ అనేది. ఇక్కడ మీకు ప్రాజెక్ట్స్ లోకి వెళ్తే ఏముంటుంది? కంప్లీట్ గా కంపెనీకి సంబంధించిన లోగో ఉంటుంది. అలాగే సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ అంటే టీవీ సింబల్ అని చూడండి, అది కాదు. టీవీ సింబల్ ఉందా? క్లిక్ చేయండి, ఆప్షన్స్ లోకి వెళ్ళండి. ఫస్ట్ మీరు యాక్చువల్గా ఫస్ట్ ఏం చేయాలి? మీరు
సర్వర్ తీసుకున్న వెంటనే మీ ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయండి, తక్కువ ఉండకూడదు. ఇది ఆల్రెడీ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసేసారు. ఫాంట్ సెట్టింగ్స్ లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి, 14 ఉండాలి మినిమం. రైట్ సైడ్ చూపించండి 14 కన్నా తక్కువ ఉంటే కనుక మీరు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. ఎలా ఇంక్రీజ్ చేస్తారు? ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేయండి, సెలెక్ట్. యాక్చువల్గా 12 ఉంటుంది, ఎగ్జాంపుల్ పోనీ 11 ఉంటుంది. ఎగ్జాంపుల్ 11 ఇవ్వండి, ఓకే చేయండి. అప్లై, లాస్ట్లో అప్లై, ఓకే. ఓకేనండి. /n ఓ పని చేయండి మీరు, కమాండింగ్ ఫిల్ /n fs /n ఇవ్వండి, ఏమొద్దు. ఎంటర్ చేయండి. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయిందా లేదా? లాగౌట్ చేసి లాగ్ ఆన్ చేయండి. డిక్రీజ్ చేసాం కదా మనం, సిస్టమ్స్లోకి వెళ్ళి లాగౌట్ చేయండి. ఎస్ సార్, డిక్రీజ్ చేశాను సార్. డిక్రీజ్ చేసాం, కరెక్టే. లాగౌట్ చేయండి ఒకసారి. లాగౌట్ చేసి లాగిన్ చేస్తే డిక్రీజ్ అయిందా సైజు? ఒకసారి మనకంటే అర్థమైంది కదా, సిస్టమ్ లాగౌట్ చేసి మళ్ళీ చేస్తాను సార్, అప్పుడు అందరికీ అర్థమైంది. లాగౌట్ చేసి లాగిన్ చేయండి సార్. ఓకే సార్. చూసారా, ఫాంట్ సైజ్ అనేది తక్కువ ఉంటుంది. ఇట్లా తక్కువ సైజ్ ఉంది ఇక్కడ, అంటే 11 తీసుకున్నాం కదా, కనిపించట్లేదు. సో మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. లేదంటే మీకు ఐస్ మొత్తం కూడా అదే కొంచెం ప్రాబ్లమాటిక్గా అనిపిస్తుంది, హెడేక్ వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. క్లియర్ కదా? సో ఫాంట్ సైజ్ ఎలా ఇంక్రీజ్ చేస్తాం? సెట్టింగ్స్ వెళ్ళండి, ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ సైజ్ మినిమం 14. ఫాంట్ సైజ్ సెలెక్ట్ లో ఉండాలి. రైట్ సైడ్ సెలెక్ట్ పైన క్లిక్ చేసాం, 14 తీసుకోండి. 14 ఓకే. అప్లై చేసిన తర్వాత ఓకే చేయాలి. అప్లై చేయండి ఫస్ట్, అప్లై అండ్ ఓకే. ఓకే చేయండి. సో /n fsw /n ఇవ్వండి, రిఫ్రెష్ చేద్దాం పేజ్. SAP ఈజీ యాక్సెస్ ఓకే, ఇంక్రీజ్ అవ్వలేదు. పని చేయండి, న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ అంటే ఏంటి? వెయిట్ లాగౌట్ చేయాల్సిన అవసరం లేదు. అదిగో న్యూ సెషన్ అంటే సేమ్ స్క్రీన్ ఓపెన్ చేస్తున్నాం, సేమ్ స్క్రీన్ ఇంకోటి ఓపెన్ చేస్తాం. క్రియేట్ న్యూ సెషన్ అన్నాడు, క్లిక్ చేయండి. చూసారా, ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది ఇక్కడ. అంటే మీనింగ్ ఏంటి? న్యూ చేంజెస్ ఆర్ న్యూ సెట్టింగ్స్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ న్యూ స్క్రీన్. న్యూ చేంజెస్ ఆర్ న్యూ సెట్టింగ్స్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్ అని చెప్పచ్చు. సెకండ్ స్క్రీన్ నుండి రిఫ్లెక్ట్ అవుతాయి, లేదంటే లాగౌట్ చేసి లాగిన్ చేసినా కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. చేంజెస్ అనేవి. వెళ్ళండి, మళ్ళీ సేమ్ ఆ టీవీ సింబల్ పైన క్లిక్ చేయండి. ఫాంట్ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ కలర్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. రైట్ సైడ్ ఏముంది? గోల్డ్ ఉంది. నెక్స్ట్ దాని కింద గ్రీన్ కనిపిస్తుంది, గ్రీన్ సెలెక్ట్ చేయండి. గ్రీన్ అప్లై చేయండి, అప్లై అండ్ ఓకే అండ్ ఓకే. సో న్యూ స్క్రీన్, న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ అంటారు దాన్ని. చూసారా, గ్రీన్ లో చేంజ్ అయిపోయింది. న్యూ ఫాంట్ సైజ్ ఆర్ న్యూ కలర్ will be affected or reflected from the new screen. New font size or new color or any other settings affected or reflected from the new screen. Second time screen తీసుకున్నప్పటి నుండి చేంజ్ అవుతాయి అన్నమాట, రిఫ్లెక్ట్ అవుతాయి.
వన్ మోర్ కలర్ చేంజ్ చేయండి. క్లిక్ చేయండి ఆప్షన్స్, పర్పల్ తీసుకోండి, పర్పల్, అప్లై అండ్ ఓకే, అప్లై అండ్ ఓకే, ఓకే, అప్లై అండ్ ఓకే. న్యూ స్క్రీన్ తీసుకున్నాం, చూసారా యాడ్ అయింది కలర్. అంటే మీనింగ్ ఏంటి, న్యూ కలర్ విల్ బి ఎఫెక్టెడ్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్. వన్ మోర్ కలర్ యాడ్ చేయండి. అప్లై అండ్ ఓకే. న్యూ స్క్రీన్ చూసారా, ఇట్లా చేంజ్ అవుతుంది కలర్స్ అనేవి. మీరు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. సో న్యూ సెషన్ అలా ఎన్ని సెషన్స్ తీసుకోవచ్చు, మాక్సిమం క్రియేట్ చేస్తే న్యూ సెషన్ క్రియేట్ అవుతుంది. న్యూ సెషన్ చూపించండి, ఆ స్టార్ సింబల్ ఉంది, ఇక్కడ క్రియేట్ చేసి న్యూ సెషన్ తీసుకుంటున్నాం. ఎలా యాడ్ చేసుకోవచ్చు, టోటల్ గా అలా ఎన్ని స్క్రీన్స్ తీసుకోవచ్చు, 6 స్క్రీన్స్ వరకు యాక్సెప్ట్ చేస్తుంది. 6 స్క్రీన్స్ వరకు SAP అనేది యాక్సెప్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. 6 స్క్రీన్స్ వరకు SAP అనేది యాక్సెప్ట్ చేస్తుంది. క్లియరా? ఓకే, నెక్స్ట్. ఓకే, అవన్నీ క్లోజ్ చేసేయండి, అన్నెసరీ సెషన్స్ అన్ని క్లోజ్ చేసి ఒకటి ఉంచండి ఫైనల్ గా. సో ఇప్పటి నుండి మనం కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేద్దాం. కాన్ఫిగరేషన్స్ అనేవి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ చూడండి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ ఫస్ట్ చాప్టర్ ఏంటి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ పోస్ట్ చేసాను, ఓపెన్ చేయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేశారా, ఓపెన్ చేశారా? చూడండి, ఫస్ట్ చాప్టర్ ఏంటి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో మనం ఈ 9 కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి. ఈ 9 కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి. డిఫైన్ కంపెనీ, క్రియేట్ ఏ కంపెనీ కోడ్. డిఫైన్ కంపెనీ, క్రియేట్ ఏ కంపెనీ కోడ్. డిఫైన్ కంపెనీ, క్రియేట్ ఏ కంపెనీ కోడ్. డిఫైన్ కంపెనీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తాం. అలాగే డిఫైన్ కంపెనీ కోడ్, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో కంపెనీ కోడ్స్ ని క్రియేట్ చేస్తాం. చూద్దాం ఎలా చేయాలనేది. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూడండి, దాని తర్వాత టాటా. రైట్ సైడ్ వన్ మోర్ ఇమేజ్. ఇక్కడ చూడండి, కంపెనీ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా గ్రూప్ లో డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి. టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్, ఇట్లా డివిజన్స్ ఉంటాయి. సో మనం ఏదన్నా ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని సెలెక్ట్ చేసుకుని ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కంపెనీ కోడ్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం, క్రియేట్ చేస్తాం. ఓకేనా? SAPలోకి వెళ్ళండి. డిఫైన్ కంపెనీ ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇమేజ్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చూడండి. ఒక కంపెనీ, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని ఎలా క్రియేట్ చేస్తాం, హౌ టు క్రియేట్ ఏ కంపెనీ. కంపెనీ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చూపించండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, డిఫైన్ కంపెనీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్, ఎనీ గ్రూప్. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కంపెనీ కోడ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తాం. టీ కోడ్ ఏంటి, OX15. వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి. అవన్నీ క్లోజ్ చేయండి, ఆ సెషన్స్ అన్ని.
ఒకటే ఉంచండి. OX15 ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OX15 కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి. OX15/n OX15. సో క్యాపిటల్ ఉంచండి. OX15 ఇచ్చాం. ఎంటర్. OX15 ఎంటర్. చూసారా, ఇక్కడ చేయొచ్చు. OX15 ద్వారా చేయొచ్చు. లేదంటే పాత్ కూడా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ పాత్ అండ్ వన్ T code. Each and every transaction has one T code and one path. You can use anyway. Okay na? So SP T code ద్వారా చేయటం మీకు తెలుసు. ఇక్కడ నుంచి చేసేస్తారు. మరి పాత్ ఎలా చేస్తాం? పాత్ ద్వారా కూడా చేయొచ్చు. పాత్ ద్వారా వెళ్దాం. SPRO T code ఇచ్చిన వెంటనే మీకు విండో ఓపెన్ అవుతుంది. SPRO SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. కొంతమంది స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ అని కూడా చెప్తారు. ఎనీవే SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. IMG ఇంప్లిమెంటేషన్ గైడ్ క్లిక్ చేయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇవంతా నావిగేషన్ పాత్ అంటారు. డాట్స్ ఉన్నాయి కదా, ఆ లైన్ మొత్తం నావిగేషన్ పాత్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎలా అప్డేట్ చేయండి. definition ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. చూస్తారు ఇక్కడ కంపెనీ, డిఫైన్ కంపెనీ. టీ కోడ్ ఎలా చూస్తారు? అడిషనల్ ఇన్ఫర్మేషన్. టీ కోడ్ ఎలా ఓపెన్ చేస్తాం? టాప్ లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేకి IMG యాక్టివిటీ. క్లిక్ చేయండి. దానిపైన అడ్జస్ట్ చేయండి. చూడండి, డిఫైన్ కంపెనీ లాస్ట్ 4 digits ఆర్ ట్రాన్సాక్షన్ కోడ్. లాస్ట్ లో 4 digits OX15 ద్వారా కూడా చేయొచ్చు. కమాండింగ్ ఫీల్డ్ లో డైరెక్ట్ గా OX15 ఇచ్చిన కాన్ఫిగరేషన్ అనేది చేయొచ్చు. సో డిఫైన్ కంపెనీ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినా కూడా చేయొచ్చు. రేడియో బటన్ ఎక్కడ చూపించండి. రేడియో బటన్ ఇక్కడ నుండి కూడా చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ కాన్ఫిగరేషన్, క్లిక్ ఆన్ ది IMG డాక్యుమెంట్. చూడండి, IMG డాక్యుమెంట్ ఉంది. IMG యాక్టివిటీ డాక్యుమెంటేషన్, దానిపైన క్లిక్ చేయండి. సో డిఫైన్ కంపెనీ కూడా మీరు ఎందుకు చేస్తున్నాం, ఈ కాన్ఫిగరేషన్ పర్పస్ ఏంటి, అది మొత్తం మీరు ఇక్కడ చదువుకోవచ్చు. ఓకే, క్లోజ్ చేయండి. సో ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ కంపెనీ ఎగ్జిక్యూట్. సో న్యూ ఎంట్రీస్ కొత్తగా మనం క్రియేట్ చేయాలి. న్యూ ఎంట్రీస్ లోకి వెళ్ళాలి. కొత్తగా మనం ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. ఏం క్రియేట్ చేద్దాము? టాటా గ్రూప్ ఎగ్జాంపుల్ ఉందా? చూడండి, TA టాటా, G ఇవ్వండి. లాస్ట్ లో G అంటే గ్రూప్. డిస్క్రిప్షన్ ఇవ్వండి, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ. స్ట్రీట్ అడ్రస్ ఇవ్వాలి. స్ట్రీట్ అంటే ఎక్కడ, మీ లొకేషన్ ఎక్కడ అనేది ఇవ్వాలి. స్ట్రీట్ ఇవ్వండి. ఓకే, పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ ఇవ్వండి. సిటీ, ఎనీ సిటీ ఇవ్వండి. సిటీ. కంట్రీ అంటే మీనింగ్ ఏంటి?
దిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ, ఇండియానా, చైనానా, జపానా. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎక్కడ ఉంది అనేది ఇక్కడ ఇవ్వాలి. కంట్రీ మీన్స్ దిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అనేది ఇవ్వాలి. ఎగ్జాంపుల్ ఇండియా కాబట్టి మనం ఇండియా తీసుకుంటున్నాం, ఇవ్వండి. ఇండియా ఇచ్చేసారు. లాంగ్వేజ్ కి, లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇంగ్లీష్ తీసుకోవాలి. ఇంగ్లీష్ కదా మనకి, ఇంగ్లీష్. ఈఎన్ ఉంటుంది చూడండి, 2 digits ఉంటుంది ఈఎన్. ఈఎన్. కరెన్సీ, కరెన్సీ అంటే ఏంటి? ఐఎన్ఆర్. ఐఎన్ఆర్. ఐఎన్ఆర్ ఇవ్వండి. కంటిన్యూ. సేవ్, పైన సేవ్ చేయండి. సేవ్, సేవ్. సో టాటా అనేది ఆల్రెడీ ఉందన్నమాట, అందువల్ల తీసుకోవట్లేదు. మనం పని చేద్దాము. టీఏ ఉంచండి, జీ తీసేయండి. ఏం చేస్తున్నారు? ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి. జీ రిమూవ్ చేసేయండి, జీ రిమూవ్ చేసి ఎంటర్ చేయండి, ఇంకేమొద్దు. ఎంటర్ చేయండి. టీఏ కూడా ఉందా? ఓకే ఫైన్. ఓ పని చేద్దాం, జ్యోతి అందామా? మీ నేమ్ ఇవ్వండి. సార్ ఆల్రెడీ నా నేమ్ తో ఉంది సార్, ఏఎంఆర్ ఇద్దామని. ఏఎంఆర్ ఇవ్వండి. ఏఎంఆర్ కూడా ఉంటుంది. ఏఎంఆర్, ఏఎంఏఆర్ జీ ఇవ్వండి. ఏఎంఆర్ గ్రూప్ అని. ఏఎంఏఆర్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఎంటర్, ఎంటర్ చేస్తారా? సార్ ఇది కూడా ఎగ్జిస్టింగ్ వస్తుందా? ఇది కూడా వస్తుంది సార్. మళ్ళీ చేయండి, ఎంటర్ చేసి చూడండి. మీరు సరిగ్గా ఇవ్వాలి, మీరు ప్రాపర్గా చేయండి. కింద డిస్క్రిప్షన్ మార్చండి. ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఏఎంఏఆర్ కరెక్ట్గా ఇవ్వండి. ఓకే, ఎలా అయినా పర్లేదు. ఏఎంఏఆర్ అమరా? ఓకే ఫైన్. ఏఎంఏఆర్. గ్రూప్ ఆఫ్ కంపెనీ. సేవ్ చేయండి. చూసారు, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలి. అక్కడ పేపర్ సింబల్ చూసారా? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ కొత్తగా క్రియేట్ చేద్దాం అంటే దానిపైన క్లిక్ చేయండి, క్రియేట్ రిక్వెస్ట్. సో ఇక్కడ మనం ఏం చేసాము? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే మీనింగ్ ఏంటి? డెవలప్మెంట్ సర్వర్ లో మీరు కాన్ఫిగరేషన్ చేశారు. మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్ కు మూవ్ చేయడానికి టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. కాన్ఫిగరేషనల్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? టిఆర్ లో స్టోర్ అవుతుంది. క్లియర్ కదా? ట్రాన్స్పోర్ట్ ఇక్కడ డేటా అంతా కూడా టిఆర్ లో స్టోర్ అవుతుంది, కాన్ఫిగరేషనల్ డేటా అంతా కూడా. ఇక్కడ మీరు ఏం చేశారు? డిఫైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. డిఫైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. సేవ్ చేయండి. సేవ్. సో ఇక్కడ నెంబర్ జనరేట్ అయింది చూసారా? పైన రెడ్ కలర్ లో ఉంది చూడండి, అది మన టిఆర్ నెంబర్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్.
ఆ నెంబర్లో డేటా అంతా స్టోర్ అవుతుంది. మీరు చేసిన కాన్ఫిగరేషనల్ డేటా అంతా ఆ నెంబర్లో స్టోర్ అవుతుంది. ఓకే, కంటిన్యూ. ఓకే, లాస్ట్ లో చూసారా డేటా వాస్ సేవ్డ్ అని ఉంది. అట్లా రావాలి అంటే ఏంటి, డేటా అనేది మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా సేవ్ అయింది, సిస్టమ్ అనేది తీసుకుందని అర్థం. క్లియర్ కదా? మనం ఏం చేస్తాం, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమో చూడండి. క్రియేట్ ఏ కంపెనీ కోడ్. ఒక ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. ఐ మీన్ కంపెనీ కోడ్స్ ఉంటాయి, డివిజన్స్ ఉన్నాయి కొన్ని. ఏఎంఆర్ గ్రూప్ లో ఏఎంఆర్ టెక్నాలజీస్, ఏఎంఆర్ కన్స్ట్రక్షన్స్, ఏఎంఆర్ పెట్రోలియం, ఓకే, ఏఎంఆర్ ఫుడ్ ప్రొడక్షన్, చాలా ఉండొచ్చు. సో అలా ఏమేమి ఉంటే అలా ఒక కంపెనీ కోడ్ని క్రియేట్ చేసుకుంటాం. మల్టిపుల్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, వెళ్ళండి. OX02 లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. మీరు OX02 యూజ్ చేయొచ్చు, లేదంటే పాత్. వెయిట్. మీరు SPROకి వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ అంటే ఏంటి, అది ఎల్లోది, బ్యాక్. ఎల్లో కలర్, గ్రీన్ ఉంది కదా, ఎల్లో అంటే గ్రీన్. వెయిట్. యాక్చువల్గా మీరు క్రియేట్ చేసిన కంపెనీని ఎలా చూస్తారు? సేమ్ ఎగ్జిక్యూట్ చేయండి, డిఫైన్ కంపెనీ ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడే మనం కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తాం. ఎలా చెక్ చేసుకుంటాము? పొజిషన్. మీరు కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీస్. క్రియేట్ చేసిన మీ గ్రూప్ ఆఫ్ కంపెనీని చూడాలంటే పొజిషన్ క్లిక్ చేయండి. పొజిషన్లో క్లిక్ చేయండి. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? AMAR. కంటిన్యూ. చూసారా? అది దానిపైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా? ఇది మనం క్రియేట్ చేసిన కాన్ఫిగరేషన్. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ, క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్కి వెళ్ళాలి. సో ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. బ్యాక్ వెళ్ళండి. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేసాం, డిఫైన్ కంపెనీ. తర్వాత డిఫైన్ కంపెనీ కోడ్. డిఫైన్ కంపెనీ కోడ్. ఒక కంపెనీ కోడ్ని ఎలా క్రియేట్ చేయాలి? ఓకేనా? ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు డిఫైన్ చూడండి, ఎడిట్ చూసారా? వెయిట్ క్లోజ్ చేయండి ఒకసారి. క్లోజ్ చేయండి. డిఫైన్ కంపెనీ కోడ్ లాస్ట్ లో 4 డిజిట్స్ చూసారా? OX02 ఇదన్నమాట. ఎడిట్ కాపీ డెలీట్ చెక్ కంపెనీ కోడ్ ఉంది కదా, ఎడిట్. క్లిక్ చేయండి, ఎడిట్, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, ఎడిట్ కంపెనీ కోడ్. క్లిక్ చేయండి. లాస్ట్ లో చూస్ పైన క్లిక్ చేయండి. సో కొత్తగా మనం కంపెనీ కోడ్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. కంపెనీ కోడ్ చాలా ఇంపార్టెంట్. సో మనం ఏది చేసినా సరే కంప్లీట్ గా కంపెనీ కోడ్ ని బేస్ గా చేసుకునే చేస్తాం. సో కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ వెళ్ళండి. న్యూ ఎంట్రీస్, కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తున్నాం. AMR టీ ఇస్తారా? టీ అంటే టెక్నాలజీస్ అనుకున్నాం. డిస్క్రిప్షన్ నేమ్ ఇవ్వండి, AMR టెక్నాలజీస్. ట్యాబ్ యూజ్ చేయండి. ట్యాబ్ యూజ్ చేస్తే నెక్స్ట్ AMR టెక్నాలజీ గ్రూప్ కాదండి, ఇది కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. AMR టెక్నాలజీస్ టైప్ చేయండి. TECH టైప్ చేయండి. టెక్నాలజీ LOGY టెక్నాలజీ TECH. అసలు ఏదో పర్లేదు. సిటీ టైప్ చేయండి. సిటీ హైదరాబాద్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ టైప్ చేయండి.
సిటీ. కంట్రీ అంటే ఏంటి? దిస్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఇండియా కాబట్టి ఐఎన్ తీసుకుంటాం. ఎస్ఏపి ఎన్ని కంట్రీస్ లో వాడుతున్నారు? లాస్ట్ లో చూడండి, లాస్ట్ లో 200 డ్రాప్ డౌన్ చేయండి, డ్రాప్ డౌన్, క్లిక్ ఆన్ ది బ్రౌజ్ ఆప్షన్. లాస్ట్ లో చూడండి 200 మీరు మూవ్ చేయాల్సిన అవసరం లేదు. అయ్యో రామా, చూడండి 237 కంట్రీస్ లో యూజ్ చేస్తున్నారు ఎస్ఏపి అనేది వరల్డ్ వైజ్ గా. మన ఇండియా కాబట్టి ఐఎన్ తీసుకుంటున్నాం. ఐఎన్ ఇవ్వండి. కంటిన్యూ. కరెన్సీ, ఏ కరెన్సీ తీసుకుంటారు? ఐఎన్ఆర్ ఇవ్వండి. లాంగ్వేజ్ ఇంగ్లీష్, ఈఎన్ ఇవ్వండి. ఓకే, లాంగ్వేజ్. లేదంటే డ్రాప్ డౌన్ చేయండి, ఇంగ్లీష్ అనేది కరెక్ట్ గా లేదంటే డ్రాప్ డౌన్ చేయండి. ఇంగ్లీష్ ఈఎన్ ఎక్కడ ఉంది చూడండి, ఈఎన్ ఇంగ్లీష్ ఇవ్వండి. సేవ్, సేవ్ చేయండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, కంపెనీ తీసుకోండి. టైటిల్ దగ్గర కంపెనీ తీసుకోవాలి. కంపెనీ నేమ్ ఏఎంఆర్ టెక్నాలజీస్. ఏఎంఆర్ టెక్నాలజీస్. ఏఎంఆర్ టెక్నాలజీస్. ఇంకా క్రిందికి స్ట్రీట్ ఇవ్వండి. స్ట్రీట్ రీజన్, రీజన్ అంటే స్టేట్ డ్రాప్ డౌన్ చేయండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేది వస్తుంది. ఓకే, పోస్ట్ బాక్స్ నెంబర్ అండ్ పోస్టల్ కోడ్ ఇస్ మ్యాండేటరీ. సిటీ కూడా ఏమంటే పైన సిటీ ఇవ్వలేదు మీరు. సిటీ పైన పోస్టల్ కోడ్ తర్వాత సిటీ ఉంది చూడండి. కంటిన్యూ చేయండి. ఇంకా పోస్టల్ కోడ్ ఇవ్వండి, తర్వాత కంటిన్యూ చేయండి. సార్ కంటిన్యూ చేయమంటారా సార్? కంటిన్యూ చేయండి. సార్ అప్పుడు మాకు చెప్పేటప్పుడు పోస్టల్ బాక్స్ లెంత్ నెంబర్ అది మ్యాండేటరీ అని చెప్పారు కదా సార్, అది చెప్పండి సార్. లెంత్ డిజిట్స్ ఇవ్వండి, ఇవన్నీ కాదు. పోస్ట్ బాక్స్ నెంబర్ అనేది మ్యాండేటరీ ఇవ్వాలి. కంటిన్యూ చేయండి. పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ అనేది ఇవ్వండి. మనం ఇచ్చామంటే మ్యాండేటరీ అయితేనే ఇస్తాం, లేకపోతే ఇవ్వం కదా. చూడండి ఇక్కడ టీఆర్ జనరేట్ చేస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేయండి. సో మనం ఏం చేసాము? డిఫైన్ కంపెనీ కోడ్, ఒక కంపెనీ కోడ్ ని క్రియేట్ చేసాం. ఇక్కడ చూడండి, ఓనర్ ఎవరు క్రియేట్ చేశారు? మీ యూజర్ నేమ్ కనిపిస్తుంది 78 యూజర్ 41 మీ యూజర్ నేమ్. ఏ టైంలో క్రియేట్ చేశారు, ఏ డేట్ లో క్రియేట్ చేశారు, ఇవన్నీ ట్రాక్ అవుతుంది. క్లయింట్, సోర్స్ క్లయింట్ 800 ద్వారా క్రియేట్ చేశాం. కంటిన్యూ, కంటిన్యూ. ఓకే, కంప్లీటెడ్. సో ఇక్కడ ఐఎన్ఆర్ తీసుకున్నాం. ఐఎన్ఆర్ అంటే మీనింగ్ ఏంటి? What is mean by INR? This is called company code currency. Whatever currency we have specified at the time of company code creation, this is called company code currency or local currency in chapter. Company code currency or local currency. What is mean by company code currency? Whatever currency we have specified at the time of company code creation, this is called company code currency అంటారు. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి.
assign company code to company. Assignment company code to company అంటే ఏంటి? అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. మన కంపెనీ కోడ్ ని కంపెనీకి లింక్ చేయాలి అంటే అసైన్ చేయాలి. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ అని అర్థం. వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ అని అర్థం. వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. కంపెనీ కోడ్ ని కంపెనీకి లింక్ చేస్తున్నాం. లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటాలో టాటా స్టీల్ ఉంది అంటే ఏంటి? టాటా స్టీలు టాటా గ్రూప్ రెండు కూడా లింక్ చేయాలి. ఎందువల్ల? సిస్టమ్ వాంట్ టు అండర్స్టాండ్. మీకు తెలుసు టాటా గ్రూప్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ, టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్. ఈ రెండు ఒకదానికొకటి లింక్ చేయాలి అంటే టాటా స్టీల్ తోటి టాటా గ్రూప్ ని లింక్ చేయాలి. అలాగే ఏఎంఆర్ గ్రూప్ తోటి ఏఎంఆర్ టెక్నాలజీస్ అనేది లింక్ చేయాలి, ఒకదానికొకటి లింక్ చేయాలి. లింక్ అంటే మీనింగ్ ఏంటి? లింక్ అంటే అసైన్మెంట్. అసైన్మెంట్ ఒకదానికొకటి అసైన్ చేస్తున్నాం. ఓకే, వెళ్ళండి. టీ కోడ్ ఏముంది చూడండి. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ట్రాన్సాక్షన్ కోడ్ ఏముంది? OX16. మీరు OX16 ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. 2 ఆప్షన్స్. ఓకే, వెళ్ళండి. OX16 SAPలోకి వెళ్ళండి. ఇక్కడ మనకి అసైన్మెంట్స్ వేరు కదా. అసైన్మెంట్ ఉందా చూడండి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో. బ్యాక్ వెళ్ళండి. ఎలా బ్రేక్ చేస్తారు ఇవన్నీ? బ్యాక్ వెళ్ళిపోండి. బ్యాక్ అంటే ఆ బ్యాక్ కాదండి, IMGలోకి వెళ్ళండి. వెళ్ళండి IMG. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఎలాబరేట్ చేయమంటే అక్కడ ప్రెస్ చేస్తానండి. అసైన్మెంట్, అసైన్మెంట్లోకి వచ్చాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. లాస్ట్ అడ్జస్ట్ చేయండి. లాస్ట్ 4 డిజిట్స్ చూడండి. OX16 లాస్ట్ 4 డిజిట్స్ అనేవి ట్రాన్సాక్షన్ కోడ్స్. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ మీ కంపెనీ కోడ్. మీ కంపెనీ కోడ్ ఏంటి? AMAR కంపెనీ కోడ్ ఇవ్వండి. అంతేగా కంపెనీ కోడ్, కంపెనీ కాదు. AM18 AM80 ఇవ్వండి. కంటిన్యూ చేయండి. చూసారా, ఇది మీ కంపెనీ కోడ్. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? AMAR ఇవ్వండి. టైప్ చేయండి AMAR. చూసారు లాస్ట్ లో చూడండి. AMAR గ్రూప్ ఆఫ్ కంపెనీ. కంట్రీ INR. CTR అంటే కంట్రీ INR. IN ఇండియా. కరెన్సీ INR. AMAR అంటే కంపెనీ కోడ్. ఇది కంపెనీ. ఇది AMAR అనేది కంపెనీ. AMAR కంపెనీ కోడ్. అమర్ టెక్నాలజీస్. ఇవ్వండి. సేవ్ చేయండి. TR క్రియేట్ చేయండి. ఏం చేస్తాం మనం? అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ఇక్కడ నెంబర్ జనరేట్ అని చూసారు కదా, TR నంబర్ అనమాట. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. సెలెక్ట్ చేసి చూపించండి. అది మీ కంపెనీ కూడా ఎక్కడ ఉంది చూపించండి. సెలెక్ట్ చేయండి ఆ లైన్ మొత్తం. SAP ఎలా సెలెక్ట్ చేస్తాము?
ఏఎంఆర్టీ లెఫ్ట్ సైడ్ చూసారా? సెలెక్ట్ అంటే SAP లో అక్కడ క్లిక్ చేయాలి. ఎంటీ బాక్స్ టైప్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. దాన్ని సెలెక్ట్ అంటారు. COCD అంటే మీ కంపెనీ కోడ్. ఏఎంఆర్టీ అనేది మీ కంపెనీ కోడ్. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? AMAR రైట్ సైడ్ ఉంది. ఏఎంఆర్టీ అనేది మీ కంపెనీ కోడ్. సో మీ కంపెనీ ఏంటి? గ్రూప్ ఆఫ్ కంపెనీ. AMAR అనేది మీ కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఫస్ట్ లో ఉంది ఏఎంఆర్టీ మీ కంపెనీ కోడ్. ఇక్కడ మనం ఏం చేస్తాము? ఒకదానికొకటి అసైన్ చేసాము, లింక్ చేసాము. లింక్డ్ మీన్స్ అసైన్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. క్లియర్ కదా? నెక్స్ట్ ఫస్ట్ చూద్దాం. కంపెనీ అంటే ఏంటి, కంపెనీ కోడ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? మనం కంపెనీ కోడ్ అసైన్ చేసాం కదా. వాట్ ఈస్ మీన్ బై కంపెనీ అండ్ కంపెనీ కోడ్? చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ ఇది. చాట్ బాక్స్ లో ఇమేజ్ చూడండి. ఎల్లో కలర్ ఇమేజ్ ఓపెన్ చేయండి. సో కంపెనీ ఎల్లో కలర్ ఓపెన్ చేయండి మేడం. Difference between company and company code. Company code is an organizational unit. All company codes are interlinked with the company. Company code is an organizational unit. All company codes are interlinked with the company అంటారు. అంటే కంపెనీ కోడ్ అంటే కంపెనీ కోడ్ ఈజ్ అనే ఆర్గనైజేషనల్ యూనిట్. ఒక కంపెనీ కోడ్ ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఒక ఆర్గనైజేషన్ లో కంపెనీ కోడ్ అనేది ఒక స్మాలెస్ట్ యూనిట్ అని అర్థం. టాటా గ్రూప్ లో టాటా టెలికాం అనేది ఒక యూనిట్. అలాగే ఏఎంఆర్ గ్రూప్ లో ఏఎంఆర్ టెక్నాలజీస్ అనేది ఒక యూనిట్. సో కంపెనీ కోడ్ ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ. అంటే టాటాలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డివిజన్స్ అన్ని కూడా మెయిన్ హెడ్ కోడ్స్ తో లింక్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం అసైన్ చేసాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. కంపెనీ కోడ్ ఇస్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ అంటారు. అందుకే దాన్ని క్లియర్ కదా? అది నెక్స్ట్ 1 minute. సో మళ్ళీ చెప్తాను మీకు ఇవన్నీ 1 by 1 చెప్తాను. సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమో చూడండి. మీకు ఎక్స్ప్లెనేషన్ సపరేట్గా చెప్తాను. నేను టైం చాలా తీసుకుంటుంది ఇవన్నీ చెప్పాలంటే. ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేశారు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేసేసి రేపు నోట్స్ చెప్పుకుందాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఓపెన్ చేయండి. మేడం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ పైన క్లిక్ చేయండి. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది సార్. హలో సార్ వినిపిస్తుంది. ఓపెన్ చేశాను సార్ నేను. మీ నెట్వర్క్ మీ స్క్రీన్ మాకు కనిపించట్లేదండి. డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కూడా ఆ స్లైడే కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందా? లేదు సార్, మాకు హాఫ్ స్క్రీన్ డిఫరెన్స్ బిట్వీన్ కనిపించట్లేదు. కనిపించట్లేదు మీరు. SAP ఓపెన్ చేసింది కనిపించా? ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది. అంటే స్లోగా వస్తుంది. మీ నెట్వర్క్ స్లో ఉంది మేడం. చూడండి. సో మనం 3 steps అనేవి కంప్లీట్ చేసాం. డిఫైన్ బిజినెస్ ఏరియా. డిఫైన్ బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఒక కంపెనీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. సో ఆ బిజినెస్ ఏరియాస్ అన్ని కూడా క్రియేట్ చేస్తున్నాం. ట్రాన్సాక్షన్ కోడ్ OX03 వెళ్ళండి. SAP లోకి వెళ్ళండి. OX03 మనం పాత్ ద్వారా వెళ్తాం. OX03 అనేది ట్రాన్సాక్షన్ కోడ్. పాత్ యూజ్ చేద్దాం. వెళ్ళండి. SPRO SAP లాగౌట్ అయింది. లాగౌట్ చేయండి.
SPRO, IMG, ఇంప్లిమెంటేషన్ గైడ్. సో ఇక్కడ నుంచి మనం చేయాలి. సో వెళ్ళండి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ బిజినెస్ ఏరియా, అది డిఫైన్ బిజినెస్ ఏరియా. ఓకే, ఇన్వెంటరీకి వెళ్ళండి. AMR 1 అనివ్వండి. AMR 1 హైదరాబాద్ బిజినెస్ ఏరియా. AMR 2 హైదరాబాద్ బిజినెస్ ఏరియా. AMR 2 బెంగళూరు బిజినెస్ ఏరియా. బ్రాంచ్ అని ఇవ్వకూడదు, బిజినెస్ ఏరియా. SAP టర్మినాలజీ ఏమంటారు? బిజినెస్ ఏరియా. ఇంకా 2 క్రియేట్ చేయండి. అలాగే AMR 3 మీరు సేవ్ ఎందుకు చేశారు ఇంకా క్రియేట్ చేయకుండా? మేడం వినిపిస్తుందా మీకు? వాయిస్ వినిపిస్తుందా? హలో సార్, మీ నెట్వర్క్ బాగా స్లో ఉంటుందండి, ఇట్లయితే కష్టం అండి, అవ్వదండి. నాగజ్యోతి గారు, వినిపిస్తుందా వాయిస్ మీకు? నాగజ్యోతి గారు వాయిస్ వినిపిస్తుందా? నా వాయిస్ అందరికి వినిపిస్తుందా అండి? మీ వాయిస్ మాకు వినిపిస్తుంది సార్. ఎస్ సార్.